ఒక చిన్న పిచ్చుక ఒక పెద్ద హాయిగా ఉండే చెట్టులో తన గూడును కట్టుకుంది. ఒకరోజు అడవిలో తిరుగుతున్న ఒక పెద్ద ఏనుగు అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏనుగు చెట్టు కాండానికి ఆనుకుని కొమ్మలను బలంగా ఊపింది. పిచ్చుక తన గూడు పడిపోతుందని భయపడి ఏనుగును జాగ్రత్తగా ఉండమని వేడుకుంది. దయచేసి ఏనుగుగారూ, మీరు నా ఇంటిని ఊపుతున్నారు, నా పిల్లలు లోపల ఉన్నారు. గర్విష్ఠి మరియు నిర్లక్ష్యంగా ఉన్న ఏనుగు పిచ్చుక విన్నపాలను పట్టించుకోలేదు. అతను చెట్టుకు రుద్దుతూనే ఉన్నాడు మరియు పిచ్చుక గూడు నేలమీద పడిపోయింది. ఆమె గుడ్లు పగిలిపోయాయి. పిచ్చుక హృదయం బద్దలైంది మరియు కోపంతో రగిలిపోయింది. చిన్నదైనప్పటికీ పిచ్చుక ఏనుగుకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. ఆమె సమీపంలోని చెరువుకు ఎగిరి తన రెక్కలను నీటిలో ముంచింది. తరువాత చూసి వెళ్ళిపోతున్నారు, కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆమె ఏనుగు కళ్లపైకి ఎగిరి నీటిని చిమ్మింది. ఏనుగు ఉలిక్కిపడి చిరాకుపడి తన కళ్లను కొట్టుకుంది. పిచ్చుక ఇలా చేస్తూనే ఉంది. అటూ ఇటూ ఎగురుతూ ఏనుగు కళ్లలోకి నీరు చిమ్ముతూనే ఉంది. కళ్ళు కనిపించక గందరగోళానికి గురైన ఏనుగు తడబడుతూ చివరికి ఒక పెద్ద రాయిపై కాలు జారి పడిపోయింది. సమీపంలోని కొమ్మపై కూర్చున్న పిచ్చుక కిచకిచలాడింది. నిర్ణయించుకుంటే చిన్న జీవి కూడా శక్తివంతమైన వారిని జయించగలదు. కథ యొక్క నీతి: చిన్న మరియు దృఢ సంకల్పం గలవారి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అహంకారం మరియు ఇతరుల పట్ల నిర్లక్ష్యం పతనాన్ని కలిగిస్తుంది. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.